Recording in progress. सर्वेभ्यो नमो नमः। स्वागतम्। नमो नमः। नमो नमः नमो नमः नमो नमः महोदय। नमो नमः नमो नमः महोदय। नमस्कारः महोदय। नमस्ते। प्रथमं प्रार्थनां कुर्मः। नमो नमः। नमो नमः महोदय। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। एनाक्षर समाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च मुनि प्रणतोऽस्मि मुनित्रयम्। So today we are going to do the 8th lesson. ఇవాళ మనం 8వ పాఠం చేస్తున్నాం. దాంట్లో మొదటిగా సూక్తి. Okay, first of all we'll do the sukti, which is జ్ఞాత సారోపి ఖల్వేకః సందిగ్ధే కార్యవస్తూని. పునః ఏకవారం జ్ఞాత సారోపి ఖల్వేకః సందిగ్ధే కార్యవస్తూని. So పద విభాగం, just observe how I am reading after breaking the words. So జ్ఞాత సారః అపి ఖలు ఏకః సందిగ్ధే కార్యవస్తూని. Okay, జ్ఞాత సారః means a learned person, బాగా జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే. ఖలు అంటే మీరు 10 days శిబిరంలో కూడా నేర్చుకుని ఉంటారు. ఖలు కీలా అని 2 వర్డ్స్. isn't it అని క్వశ్చన్ అడగడం. అది సో ఏదైనా ఒక ఫ్యాక్ట్ చెప్పి isn't it true or isn't it, is it false అని అట్లా ఏదైతే మనం అడుగుతామో అది ఇది నిజమే కదా లేకపోతే ఇది అబద్ధం కదా అని ఏదైతే ప్రశ్న అడుగుతామో అట్లాగే ఈ కీలా అండ్ ఖలు అన్నటువంటి 2 పదాలు కూడా అలాంటి అర్థాన్ని ఇస్తాయి. అది ఏకహ అంటే ఒకటి, సందిగ్ధే సందిగ్ధే అంటే ఏదైనా అనుమానాస్పద లో అని అర్థం. అంటే ఇన్ ఎనీ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఆర్ ఇన్ ఎనీ డౌట్ఫుల్ సిచ్యువేషన్. కార్యవస్తువుని ఇన్ ద వర్క్ దే అండర్టేక్, ఏదైతే పని వాళ్ళు చేపడతారో ఆ పనిలో అని అర్థం. సో మొత్తంగా అర్థం తీసుకుంటే జ్ఞాతసారః అపి అంటే జ్ఞానవంతులైనా సరే, ఈవెన్ దో దే లెర్న్డ్, కార్యవస్తువుని సందిగ్ధే. సో in the work which they undertake, even they have some doubts. Okay, so everybody will have some doubt while doing a work. It's not necessary that a learned person will not have any doubts. He is very clear in everything. That's not necessary. So చదువుకున్న వాళ్ళైనా లేకపోతే బాగా జ్ఞానం ఉన్న వాళ్ళైనా సరే ఏ పన్నైనా చేపట్టినా సరే
చేపట్టినప్పుడు అందులో వాళ్ళకి ఎటువంటి సందిగ్ధాలైనా రావచ్చు, ఉంటాయి అని చెప్తున్నాడు అనమాట. అది అక్కడ అర్థము. ఓకే, అర్థమైందండి? ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. एक सन्देहम् अस्ति महोदय। మహోదయ మహోదయ పృచ్చతు. नमो नमः। నమో నమః మహోదయ. खल्वेकः खल्वेकः ఖల్వేకః అక్కడ సంధి ఉందండి, ఖలు ఏకః అని. ఖలు ఏకః, అక్కడ ఏకః ఎందుకు వాడారని అక్కడ డౌట్ వచ్చిందండి. యాక్చువల్ గా ఇది పూర్తిది అయిండదండి. పాదము ధర్మ పాదం ఉండుంటుంది, అక్కడ దానికి అన్వయం కుదురుంటుంది, అందుకని. ఓకే, ఒకసారి అట్లా అవుతుంది మనకి, పూర్తిగా దాంట్లో అన్వయం కుదరకపోవచ్చు. అది అందుకు డౌట్ వచ్చింది ఖల్వేకః అని. అవునండి. ధన్యవాదాలు. ఓకే, ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉందా అండి? ఇస్ ఇట్ క్లియర్? అవగతం వా? ఓకే, సమ్యక్. సో ఒక్కసారి కలు అంటే దానికి మీనింగ్ ఒక్కసారి చెప్పరమండి. ఏంటంటే ఖలు అంటేనా? ఆ ఖలు అంటే మీకు యాక్చువల్గా నేను ఒక పదంలో ఏది అర్థం చెప్పలేను. ఇప్పుడు ఏదైనా ఒక వాక్యం చెప్పి లేకపోతే ఏదైనా చెప్పి అవును కదా ఇది మన తెలుగులో ఎలా అయితే అడుగుతామో, వాడు నిన్న వచ్చాడా రాలేదా, వచ్చాడు కదా అంటే, లేకపోతే పిల్లాడు అన్నం తిన్నాడు, అవును కదా కాదు కదా అని మనం ఏదైతే అట్లా అడుగుతామో అలా చెప్పడం. ఖలు అంటే అవును కదా అని అర్థం. అట్లా సంధ్యారాణి ఆ ఖలు అనే ఒక పదము, తర్వాత కిలా అనే ఒక పదం, ఈ రెండు పదాలు అదే అర్థంలో వాడతారు. ఓకే, దీస్ టూ వర్డ్స్ ఆర్ యూస్డ్ టు మీన్ isn't it or is it, like that. Okay, in that sense it is used. So now we will be doing the grammar part of it, bhasha abhyasah, which is today we are going to learn a new pratyaya. Okay, this is a new pratyaya. Already we have learnt one pratyaya, tavatu pratyaya, right? That is patitavan, likitavan, patitavati, likitavati, all that we have done. So as an introduction I told you that when you add a pratyaya to any dhatuhu, then whatever is the resultant word, that either becomes a it can be a pratipadikam, which will again lead to the noun forms, or it can there are some pratyas which when added they will give the same dhatu rupa only. So last tavatu pratyaya, when you add it to the pratyaya, then what we got is a pratipadikam. That is why it has all the three, it has all the forms in all the three genders, pullingam, strilingam and napunsakalingam. Okay, so tavatu pratyaya, మనం ప్రత్యయాల గురించి చెప్పుకున్నప్పుడు ప్రత్యయాలు గనక ధాతువులకి జోడిస్తే గనక ఆ వచ్చేటటువంటి రూపాలు అవి ఏవైనా అవ్వచ్చు, అంటే ప్రాతిపదికం అవ్వచ్చు, కొన్నిసార్లు అది ధాతు రూపం కూడా తీసుకోవచ్చు. సో తవతు ప్రత్యయ అన్నది మనకి అది ఆ ప్రత్యయ చేర్చినప్పుడు ధాతువుకి అది ప్రాతిపదికం అయింది. ప్రాతిపదికం అంటే మనం ముందర చెప్పుకున్నట్టుగా ప్రాతిపదికము సంజ్ఞాపదాలకి మూల రూపాలు. ఓకే, సంజ్ఞాపదాలకి మూల రూపాలు ఈ ప్రాతిపదికలు. సో అది ప్రాతిపదికం అయింది కాబట్టి మూడు లింగాల్లో కూడా ఉంది, అంటే పుల్లింగంలోను, స్త్రీలింగంలోను, నపుంసక లింగంలోను ఉంది, అలాగే మూడు వచనాల్లో కూడా ఉంటుంది. సో ఏదైతే ఇప్పుడు మనం పఠితవాన్ అని చెప్పుకున్నామో అది మూడు లింగాల్లోనూ ఉంటుంది. పఠితవాన్ పుల్లింగం, పఠితవతి స్త్రీలింగం, పఠితవత్ నపుంసకలింగం, అట్లాగే మూడు వచనాల్లో ఉంటుంది. 7 విభక్తులు. సో 7 విభక్తులు మీరు నేర్చుకోరు, ఓన్లీ ప్రథమ విభక్తే నేర్చుకున్నారు. అది క్రియాపదంగా వాడబడుతోంది, అంతే, క్రియాపదంగా వాడబడుతోంది. అది భూతకాలం క్రియాపదంగా వాడబడుతోంది కానీ క్రియాపదం కాదు అది. ఓకే, సో ఇంతవరకు ఇది అర్థం చేసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రత్యయం మనం ఏదైతే నేర్చుకుంటున్నాం ఇక్కడ, ఈ ప్రత్యయం ఎప్పుడైతే మనం ధాతువుకి చేరుస్తామో అప్పుడు మనకి ఏ రూపం వస్తుందో ఆ రూపం అది అవ్యయము. అది దానికి 3 లింగాలు ఉండవు, వచనాలు ఉండవు, 7 విభక్తులు ఉండవు. అది దేంతో కూడా మారదు, అది అలాగే ఒకటే పదంలాగానే ఉంటుంది, అంతే. అవ్యయాలు ఏవైతే మనం కిందటి పాఠాల్లో నేర్చుకున్నామో ఆ పీచ్ ఇలాంటివన్నీ, ఇవన్నీ కూడా మీకు లింగంతో మారదు, వచనంతో మారదు, విభక్తితో మారదు, కాబట్టి వాటిని అవ్యయాలు అన్నాం. సో ఇప్పుడు కూడా ఇప్పుడు ఏవైతే మనం ప్రత్యయ చేర్చిన తర్వాత వస్తుందో రూపం, అది మనకి అవ్యయం అవుతుంది. అది యాక్చువల్లీ ప్రాతిపదికం నుంచి అది అవ్యయం అవుతుంది.
అవ్యయం అయ్యి అది ఏం అర్థం ఇస్తుందంటే ఆ పని చేసిన తర్వాత, ఆఫ్టర్ డూయింగ్ దట్ వర్క్, హ్యావింగ్ డన్ దట్ వర్క్ అని వస్తుంది. సో వెన్ యూ యాడ్ దిస్ త్వ ప్రత్యయ, దిస్ ఇస్ నోన్ యాజ్ త్వ, క, త and va. I'll just write it and show you. I think it's given in the book also. Just one. So it is written like, the pratyaya is written twa. So this is the twa pratyaya. Okay. And when you add this to the dhatu rupam, whatever pratipadikam you get, and from that the main rupam which you get, that is the avyayam, which is indeclinable. It will not change with neither the vibhakti nor with the gender nor with the number. Okay, so that is twa pratyaya, and it gives the meaning of having done, after doing some work. So we will see the words, then you will understand what it is. Some sentences are given here. Aham kriditva pathami. So kridati vartamana kala kriyapadam. Kriditva is after playing. Adina taravata ani cheppadu. Ante kriditva annadi edaithe roopam undo adi aham avvachu, vayam avvachu, lekapothe inka edaina balakaha avvachu, lekapothe బాలిక అవ్వచ్చు, లేకపోతే బాలికే ద్వివచనం అవ్వచ్చు. ఏ కర్త పదం వచ్చినా సరే ఆ క్రీడిత్వ అన్న పదం మారదు, అది అలాగే ఉంటుంది. ఏకవచనమైనా క్రీడిత్వానే ఉంటుంది, బహువచనమైనా క్రీడిత్వానే ఉంటుంది, పుల్లింగమైనా క్రీడిత్వ, నపుంసకలింగమైనా క్రీడిత్వ. అందుకని ఈ పదాలు మారవు. సో క్రీడిత్వ అంటే ఆడిన తర్వాత, ఆఫ్టర్ ఐ ప్లే ఐ విల్ read, I will study అని అర్థం. ఓకే, అండ్ దెన్ సహ స్థిత్వా గాయతి. స్థిత్వా is తిష్టతి, స్టాండింగ్. స్థిత్వా ఆఫ్టర్ స్టాండింగ్. సో he is singing after he stood up అని అర్థం యాక్చువల్గా. సో he sings standing అని ఇచ్చాడు, అతను నుంచిన తర్వాత పాడాడు అని అర్థం. Amba pakam krutva pariveshayati. So after the mother cooked, she served the food. Talli annam vandina taravata paktva. Okay, pakam krutva anundi kabatti pakam ante vanta, krutva ante chesin taravata. So karoti annadi manaki edaithe kriyapadam vartamana kalamlo undo daniki twa pratyanta cheriste vache padamu కృత్వ అని అర్థం. ఓకే, అలాగే చోరః ఆరక్షకం దృష్ట్వా ధావితవాన్ అంటే ఆఫ్టర్ సీయింగ్ ద పోలీస్మెన్ ద థీఫ్ ర్యాన్ అవే. అంటే ఆరక్షకుడిని చూసిన తర్వాత దొంగ పారిపోయాడు. చూసిన తర్వాత, ఆఫ్టర్ సీయింగ్, హ్యావింగ్ సీన్ అని అర్థం. సో చూసిన తర్వాత, పశ్యతి వర్తమాన కాల క్రియాపదము. అలాగే దృష్ట్వా అన్నది త్వా ప్రత్యంతది. అలాగే ఏషా పాఠం పఠిత్వా నిద్రాం కరోతి. సో పఠిత్వా, పఠతి, పఠిత్వా ఆఫ్టర్ రీడింగ్, చదివిన తర్వాత అని చెప్పడం. సహ శాలాం గత్వా పఠతి అంటే అతను, శాలాం అంటే ఇక్కడ పాఠశాల అని తీసుకోవచ్చు. అంటే పాఠశాలాం గత్వా అతను స్కూల్కి వెళ్ళిన తర్వాత చదివాడు అని, చదువుతున్నాడు అని. యాక్చువల్గా పఠతి అంటే వర్తమాన కాలం కాబట్టి చదువుతున్నాడు. సో గత్వా అంటే గచ్చతి. గచ్చతి వర్తమాన కాల క్రియాపదము, దానికి త్వా ప్రత్యయ గత్వా. అహం గ్రంథం దృష్ట్వా లిఖామి. నేను పుస్తకం చూసి రాస్తాను. పశ్యతి దానికి దృష్ట్వా అన్నది చూసిన తర్వాత అని చెప్పడం, ఆఫ్టర్ సీయింగ్. ఓకే, and then aham kshiram pītva nidram karomi. Pibati pītva. Okay, సహ స్నాత్వా పూజాం కరోతి. స్నాతి అన్నది క్రియాపదము వర్తమాన కాలంలో, దానికి స్నాత్వా అంటే స్నానం చేసి, ఆఫ్టర్ టేకింగ్ బాత్ he is doing the puja.
అహం అర్థం జ్ఞాత్వా వదామి. ఓకే, జానాతి జ్ఞాత్వా. జానాతి అంటే తెలుసుకోవడం అని, తెలిసింది అని. జ్ఞాత్వా అంటే తెలుసుకొని, ఆఫ్టర్ నోయింగ్. సో ఈ సేయింగ్ అహం అర్థం జ్ఞాత్వా వదామి. సో ఐ విల్ సే ఆఫ్టర్ ఐ నో ద మీనింగ్ ఆఫ్ ఇట్. ते शब्दं श्रुत्वा भीतवन्तः. श्रुत्वा शृणोति वर्तमानकाल क्रियापदम. So श्रुत्वा is the ta pratyanta and tva pratyanta. And then बालाः अर्धं पृष्ट्वा ज्ञातवन्तः. पृच्छति అడగడం, పృష్ట్వా అంటే అడిగిన తర్వాత. సో పృచ్ఛతి is asking, పృష్ట్వా is after asking. So he is saying the balaha ardham prishtva, after asking for the meaning, they knew the meaning of it. Jnatavantah knew it. Bhaktaha devam smrutva pujayanti. Smarati smrutva. Smarati is to remember, and smrutva is to after remembering. Okay, so and then बालाः पतित्वा रुदन्ति. Patati is to fall down. Patitva, after falling down. So the children, after they fell down, they started crying, or they were crying. And then tvam chhatram gruhitva gaccha. Gruhitva, grihinati is the vartamana kala kriya padam, and gruhitva after taking it, after accepting it, you can take it. Okay. And then चोरः धनं चोरयित्वा नेतवान्. चोरयति वर्तमान काल क्रियापदम. चोरयित्वा after doing the theft. Okay, ఆ దొంగతనం చేసిన తర్వాత ఆ ధనాన్ని నీతవాన్ అంటే పట్టుకెళ్ళిపోయాడు. ఆ దొంగ ధనాన్ని దొంగలించి పట్టుకెళ్ళాడు అని అర్థం. త్వం మాం ఉక్త్వా గచ్చ. ఉక్త్వా is వదతి and ఉక్త్వా. Okay. And te phalam khaditva truptim praptavantah. Khadati khaditva, after eating. So after they ate the fruit, they got the satisfaction. ఆ ఫలాన్ని తిన్న తర్వాత వాళ్ళకి తృప్తి కలిగింది. బాలకాః దేవం వందిత్వా గతవంతః. వందతి వందిత్వా. Okay, so that is Vanditva is to bow down. Okay, so it is Vanda dhatu is Atmanepadi. So now from this you can understand that this pratyaya can be added to either Parasmepadi or Atmanepadi also. Okay, there is no difference in that. So Vandate is the Vartamana Kala Kriya Padam, and Vanditva is the Tva Pratyanta Padam. After bowing down, after praying, నమస్కరించిన తర్వాత లేకపోతే పూజించిన తర్వాత అని కూడా చెప్పచ్చు వందిత్వ అన్నది. సో ఇది త్వ ప్రత్యాంత గురించిన కొన్ని విషయాలు. ఆ తర్వాత ఇక్కడ కొన్ని ఫార్మ్స్ ఇచ్చారు. పృచ్ఛతి పృష్ట్వా, గచ్చతి గత్వా, తిష్టతి స్థిత్వా, గాయతి గీత్వా, వహతి ఊఢ్వా. ఓకే, సో వహతి కొంచెం డిఫరెంట్, టోటలీ డిఫరెంట్ గా ఉంటుంది. ఊఢ్వా, వహతి అంటే టు క్యారీ. ఓకే, వహతి is to bear also, to bear the load, that is to carry the load also. So to carry అని తీసుకుంటే ఊఢ్వా. సో ఊఢ్వా is after carrying it, after bearing that weight another. Yachati is dadati. For dadati also datva only, for yachati also datva, same for both. Okay, so meaning is yachati and dadati same, to give, ఇవ్వడం అని అర్థం. సో దానికి త్వా ప్రత్యాంత పదం దత్వా అనే వస్తుంది రెండింటికి కూడా. నయతి నీత్వా, స్మరతి స్మృత్వా. ఓకే, సో దీస్ ఆర్ త్వ ప్రత్యాంత. సో ఈజ్ ఇట్ క్లియర్? ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చండి. ఇఫ్ యు హావ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్. మేడం, వన్ డౌట్ మేడం. మహోదయ పృచ్ఛతు. మహోదయ, ఇది స్నాత్వ అనే దానికి వర్తమాన కాలం స్నాతి అండి. స్నాతి ఎప్పుడు వినలేదు అందుకని. నార్మలీ స్నానం కరోతి
అంటే కొన్ని ఎలా ఉంటాయంటే వాడుకలో బాగా ఉంటాయి, కొన్ని ఏమో వాడుకలో ఉండని ఉంటాయి. సో అట్లాంటి వాటికి తర్వాత లెసన్లో వస్తుంది. మీరు ఆ క్రియాపదాన్ని స్ప్లిట్ చేసి కూడా వాడచ్చు. ఇప్పుడు స్నాతి అనొచ్చు, లేకపోతే స్నానం కరోతి అని రాయొచ్చు. అలాగే కొన్నిటికి అట్లా ఉంటాయండి, అన్ని రాయొచ్చు, అలా స్ప్లిట్ చేసి రాయొచ్చు అలా. ధన్యవాదాలు. సో అవన్నీ మనం నెక్స్ట్ లెసన్ లో చూస్తామండి ఎలా చేయాలి అన్నది. ఓకే, ధన్యవాదాలు. సో ఇక్కడి వరకు ఇది అర్థమైతే నెక్స్ట్ పార్ట్ లో ఉన్నది కూడా దీనికి సంబంధించిందే, ఓన్లీ చిన్న డిఫరెన్స్. ఓకే, వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ ద నెక్స్ట్ పార్ట్ ఆల్సో, దట్ ఈస్ ఆల్సో ద సేమ్ థింగ్ బట్ విత్ ఎ లిటిల్ డిఫరెన్స్. సో దిస్ ప్రత్యయ ఇన్ ద నెక్స్ట్ part is lyap pratyaya. So lep pratyaya is also the same like the tva. Both are same in usage. The way you use them is same. Okay, the only difference between this and this is added to the dhatus, and this is also added to dhatus which further have the upasargas. Okay, so ekkadaithe utti ధాతువులకి మనం యాడ్ చేస్తామో అక్కడ త్వా ప్రత్యయాంత వస్తుంది. ఎక్కడైతే ఉపసర్గ కూడా ఉందో ఆ క్రియాపదంలో, అప్పుడు ఉపసర్గ ఉంటే గనక అప్పుడు లెప్ ప్రత్యయ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీరు పదకోష్టకంలో చూసే ఉంటారు, 10 days శిబిరం చేసినప్పుడు గచ్చతికి గత్వా అని అంటున్నాము, ఆగచ్చతికి ఆగత్య యా అంటున్నాం మనం. ఓకే, ఒక దాంట్లో మొదటి దాంట్లో గత్వా అని పలుకుతోంది, గత్వా అని త్వా ప్రత్యయ వస్తుంది. ఎక్కడైతే ఆగచ్చతి అని ఆ ఉపసర్గ వచ్చిందో అక్కడ ఆగత్య అని వస్తుంది. సో ఈ రెండిటికి అర్థం ఒకటే. గత్వ అంటే వెళ్ళిన తర్వాత, ఆగత్య అంటే వచ్చిన తర్వాత, అంతే. రెండిటి అర్థము ఒకటి వెళ్ళిన తర్వాత, ఒకటి వచ్చిన తర్వాత. రెండిటికి హ్యావింగ్ డన్, చేసిన తర్వాత అని అర్థం. కానీ ఇక్కడ ఉపసర్గ లేదు కాబట్టి త్వ ప్రత్యయాంత వస్తుంది. ఇక్కడ ఆ ఉపసర్గ ఉన్నది కాబట్టి ఇక్కడ లెప్ ప్రత్యయాంత వచ్చి ఇది యకారం అవుతుంది. ఇక్కడ వా వస్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యకారం వస్తుంది, ఆగత్య. ఓకే, అలాగే మీకు నయతి అని క్రియాపదం తీసుకుంటే నీత్వా అని వస్తుంది, నీత్వా అని. ఇది త్వా ప్రత్యయాంత ఫస్ట్ది. దీనికి ఉపసర్గ లేదు కదా, నయతి. నయతి నీత్వా, ఇది త్వా ప్రత్యయాంత. అదే కనుక ఆనయతి అన్నామంటే, నయతి అంటే తీసుకెళ్ళడం, ఆనయతి అంటే తీసుకురావడం. ఆనయతి అంటే దీనికి లెప్ ప్రత్యయం ఏమవుతుందంటే ఆనీయ అవుతుంది. సో ఇది లెప్ ప్రత్యయాంత. రెండుకి అర్థం ఒకటే. The meaning is same. After having done, this is after taking and this is after bringing, but only difference is there is a upasarga in the kriya padam. There is a upasarga, that's why it will become aniya. Okay, so did you understand the basic difference between the two? Avagatamba? Okay, uttama. So next is we will see the sentences which are there. Arakshakah choram anusrutya gatavan. Anusrutya means to follow. Okay, after following, that is the meaning of the word anusrutya. Ante vartamana kala kriya padam anusarati. Okay, anusarati anusrutya ante వెంబడించిన తర్వాత అని అర్థం. అక్కడ ఆరక్షకుడు ఆ దొంగని వెంబడించి
వెంబడిస్తూ వెళ్ళిపోయాడు, వెంబడించిన తర్వాత వెళ్ళాడు అని అర్థం. ఓకే, నెక్స్ట్ చోరః ధనం అపహృత్య ధావితవాన్. అపహరతి, దట్ ఈస్ టు స్టీల్. ఆఫ్టర్ స్టీలింగ్ ద మనీ ద థీఫ్ ర్యాన్ అవే అని అర్థం. దొంగలించిన తర్వాత దొంగ పారిపోయాడు. అపహృత్య, ఆఫ్టర్ స్టీలింగ్, దొంగలించిన తర్వాత. శాస్త్రం అభ్యస్య సహ పండితః అభవత్. సో ఆఫ్టర్ స్టడీయింగ్ ద శాస్త్రాస్ హీ బికేమ్ ఏ పండిత్. అంటే అభ్యస్య, సో అభ్యాసం కృత్వ అని కూడా వేరు చేసి వాడచ్చు. ఇందాక ఆయన అడిగినట్టుగా స్నానం కృత్వ లాగా అభ్యాసం కృత్వ అని తేలికగా దానికి వాడచ్చు. యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అభ్యాసం కృత్వ, దట్ ఈస్ అభ్యస్య సహ పండితః అభవత్, ఆఫ్టర్ స్టడీయింగ్ అని అర్థం. అండ్ దెన్ భక్తః దేవాయ పుష్పాణి సమర్ప్య గతవాన్. సమర్పయతి అండ్ దెన్ సమర్ప్య. एक सन्देहः अस्ति महोदय पृच्छतु. అభ్యస్య ఉపసర్గ ఉందంటే ఉపసర్గ తీసేస్తే పదం ఏమవుతుంది కదండి, భ్యస్య అవుతుందా? లేదండి, అట్లా కాదండి, అక్కడ సంధి కూడా ఉందండి. సో అది యాక్చువల్లీ అభి ప్లస్ అస్ ధాతు. అది అభి ప్లస్ అస్ ధాతు. అభి అన్న ఉపసర్గ ఉన్నది అక్కడ, అస్ ధాతు ఉంది అక్కడ. ఓకే, సో అభ్యస్య అన్నది అది లెప్ ప్రత్యాంత అండి. ఓకే, అండ్ దెన్ సమర్ప్య. సమర్ప్య అంటే సమర్పయతి, ఆఫ్టర్ ఆఫరింగ్. సమర్ప్య అంటే ఆఫ్టర్ ఆఫరింగ్ అని అర్థం. సేవక్, సో మీకు ఒక్కొక్కసారి ఆ పదాన్ని చూస్తే దాంట్లో మీకు ఉపసర్గ ఉందా లేదా అని డౌట్ వస్తుంది, బట్ అది అభ్యాసంతో యూ కెన్ అండర్స్టాండ్ దట్, రైట్? సో సమ్ టైమ్స్ యూ విల్ హ్యావ్ ఎ డౌట్ వెదర్ దెర్ ఇస్ ఎ upasarga in the word, in the kriya padam or not, but you will understand with practice. So here also samarpya, you will feel it is one word only, but it is not one word, it is sam plus arpa, arpayati. Okay, arpinchadam ani man telugulo kuda antamu. So I think in all Indian languages that word is there. Arpan karna in Hindi also if you have. So arpayati is the main word, sam is the upasarga. Okay, so samarpayati is the vartamana kala kriya padam and samarpya is the lep pratyanta. Sevakah vrikshat avatirya gatavan. So avatarati, tarati you all know, tarati is to swim. Normally that is the meaning, but actually tarati means to cross anything. Okay, so that is the meaning. So edaina దాటదాన్ని తరతి అని అంటారు. సో అవతరతి, అవతరతి ఇస్ టు క్లైంబ్ డౌన్, టు కమ్ డౌన్. ఆరోహణం అవరోహణం అనే సంగీతం వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. సో అవరోహణం అంటే కిందకి రావడం అని, కిందకి దిగేటప్పుడు అని. సో అవతీర్య ఇస్ టు కమ్ డౌన్, ఆఫ్టర్ కమింగ్ డౌన్. ఓకే, సో సేవకః వృక్షాత్ అవతీర్య గతవాన్. ద సర్వెంట్ ఆఫ్టర్ క్లైంబింగ్ డౌన్ ఫ్రమ్ ద ట్రీ హీ వెంట్ అవే. అంటే చెట్టు నుంచి దిగిన తర్వాత సేవకుడు వెళ్ళిపోయాడు అని. త్వం రజ్జుం ఆకృష్య పశ్య. సో ఆకృష్య, సో కర్షతి. కర్షతి is a, it has very wide meaning. కర్షతి normally we know farming. కర్షతి అంటే ఏదే రైతు చేసేటటువంటి ఏదైతే కర్షణ ఉంటుందో అది. సో బట్ కర్ష అన్న పదానికి ఆకర్ష అంటే ఇట్స్ యాక్చువల్లీ attraction also. If you know the gravitational the akarshana, it means that also. So akarshati is the kriya padam. Akrishya is to pull. So from there only that gravitational force akarshana ninche that akarsha, pull has come. Okay, so akrishya is after pulling. So you pull the rope and see, ante after you pull the rope and see, ante aa taaduni లాగి చూడు అని, అంటే లాగిన తర్వాత చూడు అని అర్థం. లాగి చూడు అని మనం ఏదైతే అంటామో అది. తత్వం దీపం నిర్వాప్య శయనం కురు. సో నిర్వాప్య ఇస్ నిర్వాపయతి. ఓకే, సో నిర్ is the upasarga and vapayati is the kriya padam. So nirvapya is to put off the light, put off. Okay, so he is saying tvam deepam
నిర్వాప్య శయనం కురు. After you switch off the light, you lie down అని చెప్తా. నువ్వు దీపాన్ని ఆర్పిన తర్వాత పడుకో అని చెప్తున్నాడు. And now aham sanmargam ashritya gacchami, that is ashrayati. Ashrayati means, just 1 minute, can you all please mute yourself because some sound is coming. Okay, right, Kshamata. So ashritya is ashrayati. So he's saying I get on following the right path. That means I will take up the right path and then I'll keep going on that. అంటే ఆ మంచి మార్గాన్ని నేను అవలంబించి ఆ మంచి మార్గంలో వెళ్తాను. ఆఫ్టర్ గెటింగ్ ఆన్ టు దట్ రైట్ పాత్ అంటే మంచి మార్గంలోకి వెళ్ళిన తర్వాత. ఆశ్రయం అది మనం తెలుగులో కూడా ఉంది పదం, ఆశ్రయించిన తర్వాత అని అర్థం. ఓకే, సహ యంత్రం ఉత్పాద్య విక్రయణం కరోతి. ఉత్పాద్య మీన్స్ ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చరింగ్, దట్ ఈస్ ఉత్పాదయతి. ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే దాన్ని చేసిన తర్వాత, దాని ఉత్పత్తి చేసిన తర్వాత అర్థము. ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్. అండ్ దెన్ బాలకః ఉత్థాయ వదతి, దట్ ఈస్ ఉత్తిష్ఠతి. ఆఫ్టర్ getting up he spoke. Okay, upavishya pathati, upavishati, upavishya. Okay, and then karma kari patram prekshalya gatavati, prekshalayati, that is after cleaning the vessels she went away. Okay, so ఆమె పాత్రలు శుభ్రం చేసిన తర్వాత వెళ్ళింది. శుభ్రం చేసిన తర్వాత అని అర్థం. అర్చకః దేవం అలంకృత్య పూజయతి. Okay, alankaroti. So here this word is alam. Alam is a actually in avyaya, alam means enough. Okay, sufficient అనేదైతే మనం చెప్తాం అంటే చాలు అనేదైతే చెప్తామో ఆ పదం అది మీకు 22 ఉపసర్గల్లో ఉండదు. ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ 22 ఉపసర్గస్. These are some upasargas are different. They are not a part of the 22 upasargas which are given in the book. Upasargas means only those 22. These are additional. So this is alam karoti, actually 2 words, but when there is a sandhi it becomes alankaroti, which means to decorate. Okay, so that is archakah devam alankritya pujayati. After decorating the god, the priest is doing the worship. దేవుణ్ణి అలంకరించిన తర్వాత పురోహితుడు దేవుణ్ణి పూజిస్తున్నాడు అని. జనాహ క్షీరం ఉష్ణీకృత్య పిబంతి, దట్ ఈస్ ఉష్ణీకరోతి. ఉష్ణీకరోతి is to heat. Ushnam is hot, ushnikaroti is to heat it. So ushnikritya, after heating అని అర్థం. So janaha kshiram ushnikritya pibanti. So after they heat the milk, they drink. పాలు వేడి చేసిన తర్వాత జనులు తాగుతున్నారు అని. నిర్ధనః ధనం వ్యయీకృత్య రోదితి. So వ్యయీకరోతి spending. Okay, vyayikritya, after spending. So the poor people, after spending the money, they cry. That is after overspending they cry anardham. Every నిర్ధనులు ధనాన్ని ఖర్చు పెట్టిన తర్వాత ఏడుస్తున్నారు అని చెప్పడం. Okay, so this is the tva pratyanta and the lep pratyanta, and some words are given here which is pariharati, parihritya. So just you have to observe some of the lep pratyantas, because when it is pariharati, then it is parihritya. Okay, in the same way apaharati, apahritya, anusarati, anusrutya. Okay, so that hru which is there, that will be harati, hritya harati, like that. Okay, so just
only for your remembrance I am telling it. Okay, and then samarpayati samarpya, arohati aruhya, upavishati upavishya, prakshalayati prakshalya. Okay, there is another word which is kshalayati. Okay, kshalayati, prakshalayati, kshalayati. If it is prakshalayati, then it is prakshalya. If it is kshalayati, then it is kshalayitva. Okay, that is one is tva pratyanta and another is lep pratyanta. Okati tva pratyanta, inkoti lep pratyanta. Okay, so ala chala words unnai. Okay, now is it clear? Avagatam va? Mahoday. Okay, right, so no doubts, clear? Okay, good. So now till now we have done Chaturthi Vibhakti, Prathama, Dvitiya, Tritiya, Chaturthi. So all of you have read this lesson. First of all, I want to know before I proceed. Andaru lesson చదివారా అండి? చదివాం. ఓకే, చదివితే బాగా అర్థం అవుతుంది, చదవకపోతే కొంచెం కష్టపడాల్సి వస్తుంది అంతే. ఓకే, సో ఐ విల్ కంటిన్యూ బికాస్ వీ హ్యావ్ టు ఫినిష్ ద పోర్షన్ ఆల్సో, అండ్ యూ షుడ్ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు రివైజ్ అండ్ డూ ఆల్ ద exercises again and again, and learn the tables also. So you have to learn two types of tables. One is the kriya pada table, and the one is the what do you say, the which are there in the 11th chapter. ఒకటి క్రియా పదాలకు సంబంధించినటువంటి టేబుల్స్, ఇంకోటి మనకి నామవాచకాలు సర్వనామ శబ్దాలకు సంబంధించినటువంటి ఆ టేబుల్స్ ఏవైతే ఉన్నాయి చదవాలి. కాబట్టి మీరు ఈ ప్రవేశాల్లో కొంచెం గట్టిగా అవన్నీ చదవగలిగితే కనుక మీకు నెక్స్ట్ లెవెల్స్ కొంచెం ఈజీ అవుతాయి, ఎందుకంటే ఇది దీనికి బేస్ కాబట్టి ఇది బాగా కొంచెం గట్టిగా చదవాలి. ఓకే, సో ఇంతవరకు మనం చతుర్థి విభక్తి వరకు చేసాం. ఇప్పుడు పంచమి విభక్తి. పంచమి విభక్తి చాలా సింపుల్ అండి, ఇట్స్ వెరీ వెరీ ఈజీ. సో ఇట్ ఈస్ వెన్ దెర్ ఇస్ ఎ సెపరేషన్ ఫ్రమ్ ఎనీథింగ్. ఓకే, దెన్ from where it is getting separated, that word will be in the Panchami Vibhakti. Okay, I'll repeat once again. So where there is a separation of anything, any noun from a noun, actually that is the correct version. So any noun from a noun, okay, from where it is getting separated, that noun will be in the Panchami Vibhakti. So ekkadaithe rendu namavachika shabdalu ఒకదాని నుంచి ఒకటి విడిపోతున్నాయో, ఆ దేని నుంచి అయితే విడిపోతుందో అది పంచమి విభక్తిలో వస్తుంది. అంటే ఇప్పుడు మీరు 10 days శిబిరంలో చదివినట్టయితే మీకు అక్కడ కూడా పంచమి విభక్తి చదివారు, కానీ అక్కడ తహ అని చదివారు. వృక్షతః పర్ణం పతతి అని చదివారు, అంటే వృక్షం నుంచి పర్ణం పడిపోతుంది. సో వృక్ష అన్నది కూడా ఒక సంజ్ఞాపదమే, పర్ణం అన్నది కూడా ఒక సంజ్ఞాపదమే. సో వృక్షం నుంచి పర్ణం వేరు చేయబడుతోంది. వృక్షం నుంచి పర్ణం పడిపోతుందో లేకపోతే ఎవరైనా తెంచుతున్నారో ఏదో అవుతుంది. సో రెండు సంజ్ఞాపదాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకదాని నుంచి ఒకటి వేరు అవుతున్నాయి. సో వన్ నౌన్ ఈస్ గెటింగ్ డిటాచ్డ్ ఫ్రమ్ ద అదర్ నౌన్, ఇట్ ఈస్ గెటింగ్ సెపరేటెడ్. సో ఫ్రమ్ ద ట్రీ ద లీఫ్ ఈస్ ఫాలింగ్. సో ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ ఫాలింగ్? ఫ్రమ్ ద ట్రీ. ఎక్కడి నుంచి పడుతోంది? చెట్టు నుంచి పడుతోంది. కాబట్టి మనం ఇక్కడ వృక్షతః అన్నాం. అలాగే ఆకాశతః వృష్టి పతతి అన్నాం, అంటే ఆకాశం నుంచి వర్షం పడుతోంది అని చెప్పాం. ఫ్రమ్ ద స్కై ద రెయిన్ ఈస్ ఫాలింగ్. సో స్కై అండ్ రెయిన్, టూ nouns, they are getting separated. The rain is getting separated from the sky. So ఆకాశం నుంచి వర్షం పడుతోంది. సో ఆకాశతః అని వాడాం. అలాగే గృహతః రామః విద్యాలయం గచ్చతి అన్నాం. సో గృహం నుంచి రాముడు విద్యాలయానికి వెళ్ళాడు. అలా ఎక్కడైతే మనం 10 days శిబిరంలో తహ 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 అని నేర్చుకున్నామో అదంతా కూడా పంచమి విభక్తి. బట్ హియర్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ దట్ ఈస్ తహ ఇస్ ఎ ప్రత్యయ. పంచమి విభక్తిగా వాడేటటువంటి ఒక ప్రత్యయ తహ అన్నది అంతే. బట్ యాక్చువల్ పంచమి విభక్తిలో మనం ఎలా వాడాలి అంటే వృక్షాత్ పర్ణం పతతి అని వాడాలి. సో వృక్షాత్, వృక్షాత్ అన్న వృక్షతః అన్న మీనింగ్ ఇస్ సేమ్, బట్ వృక్షతః తహ ఇస్ ఎ ప్రత్యయ, తస్ ప్రత్యయ అని. యూ నీడ్ నాట్ నో ఆల్ దిస్, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. ఓకే, బట్ వృక్షాత్ ఇస్ ద proper Panchami
pullinga ekavachanam. Okay, so it is vrikshat parnam apatat, and then vrikshebhyah phalani patanti. Vrikshebhyah bahuvachanam. Okay, so vrikshebhyah, from trees the fruits are falling. చెట్ల నుంచి పళ్ళు పడిపోతున్నాయి అని అర్థం. గ్రామీణః గ్రామాత్ ఆగచ్చతి. గ్రామీణః is a villager. గ్రామాత్ ఆగచ్చతి, దట్ ఈస్ గ్రామతః ఆగచ్చతి, ఫ్రమ్ ద విలేజ్. అంటే పల్లెటూరు నుంచి అని ఏదైతే వాడతామో అది పంచమి. సో గ్రామాత్ ఆగచ్చతి. దేవతాః స్వర్గాత్ ఆగచ్చంతి. సో స్వర్గాత్ అంటే స్వర్గం నుంచి, ఫ్రమ్ ద హెవెన్. ద గాడ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ హెవెన్ అని అర్థం. అంటే స్వర్గం నుంచి దేవతలు వస్తూ ఉన్నారు. నిర్ఝరః పర్వతాత్ ప్రవహతి. నిర్ఝరః అంటే సమ్ వాటర్ ఫాల్ ఈస్ ఫాలింగ్ ఫ్రమ్ ద మౌంటైన్. పర్వతాత్, పర్వతః పర్వతాత్ అని. ఇవన్నీ కూడా ఇంతవరకు వచ్చినవి. ఓకే, వృక్షాత్, వృక్షేభ్యః, గ్రామాత్, స్వర్గాత్, ఇవన్నీ కూడా పుల్లింగం పదాలు. సో గౌరీ ఆలస్యాత్ న పఠతి. సో బికాస్ ఆఫ్ లేజినెస్. సో వన్ ఈస్ ద ఫస్ట్ కండిషన్ is from separation, and when you have to tell the cause, because of something she is not doing something or he is not doing, so that is alasyat. Alasyah, alasyat na pathati, because of laziness she is not doing anything. Naryah atapat glayanti. Atapah, atapat, because of sun. Because of sun the ladies are getting actually pale. అంటే వాళ్ళు ఎంట నుంచి పాలిపోతున్నారు అని చెప్పచ్చు. తరుణ్యః కౌముద్యాః నందంతి. సో కౌముదీ స్త్రీలింగ పదం, కౌముద్యాః పంచమి. బికాస్ ఆఫ్ ద మూన్లైట్, సో దే ఆర్ ఎంజాయింగ్. తరుణ్యః is taruni, tarunyah bahuvachanam. The ladies are enjoying because of what? Because of moonlight anartham. Kshamyatam. So jantavah suryat jivanti. Jantavah animals. Jantuhu jantavah. Jantavah animals are living because of the sun. Because if there is no sun, there will be no living thing on the earth. సో సూర్యుడే లేకపోతే అసలు ఈ భూమి మీద ఎటువంటి ప్రాణి, ఎటువంటి జీవి ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి జంతవః సూర్యాత్, సూర్యుడి నుంచి, సూర్యుడి వలన అని అర్థం. అలాగే హరిణః వ్యాఘ్రాత్ త్రస్యతి. సో అదర్ కండిషన్, ద థర్డ్ కండిషన్ ఈస్ వెన్ సంబడి ఆర్ సంథింగ్ ఈస్ స్కేర్డ్ ఆఫ్ సంథింగ్. దేని నుంచి అయినా దానికి భయం ఉంటే గనక, ఆ భయం అన్నది ఏదైనా అవ్వచ్చు, భీతి అవ్వచ్చు, లేకపోతే త్రస్యతి, త్రస్యతి అన్న కూడా భయమేనే అర్థం. ఇలాంటి పదాలు ఏవైనా వస్తే కనుక అవి వర్తమాన కాలంలో అవ్వచ్చు, లేకపోతే భూతకాలంలో, ఏ కాలంలో ఉన్నా భయం అన్నటువంటి అర్థం వచ్చేటటువంటి పదాలు ఏవైనా ఉంటే కనుక అది ఎవరి నుంచి భయపడుతోందో అది పంచమి విభక్తిలో ఉంటుంది. సో ఇక్కడ హరిణః వ్యాఘ్రాత్ త్రస్యతి. హరిణః అంటే జింక లేడీ అని అర్థం. సో డీర్. సో ఆ జింక పిల్ల వ్యాఘ్రం నుంచి భయపడుతోంది, వ్యాఘ్రం వలన భయపడుతోంది అని కూడా అర్థం తీసుకోండి. బికాస్ ఆఫ్ ద టైగర్ దట్ డియర్ ఈస్ స్కేర్డ్ ఆఫ్. అండ్ దెన్ గజాహ సింహాత్ త్రస్యంతి. సేమ్ థింగ్. సో ఇక్కడ త్రస్యతి అన్నది ఏకవచనం, వర్తమాన కాలం ప్రథమ పురుష ఏకవచనం. త్రస్యంతి అన్నది వర్తమాన కాల బహువచనం. అందుకని గజాహ ఉన్నది కాబట్టి త్రస్యంతి. సో గజాహ సింహాత్ త్రస్యంతి. సింహం వలన భయపడుతున్నాయి, సింహం నుంచి భయపడుతున్నాయి అని. నార్యః సర్పాత్ అత్రస్యన్. అత్రస్యన్ అన్నది పాస్ట్ టెన్స్. ఓకే, మనం ఏదైతే అపఠత్, అపఠన్ అని నేర్చుకున్నామో
భూతకాలం క్రియాపదాలు అలాగే అత్రస్యన్. సో నార్యః, నారీ, నార్యః. సో women were scared of the snake. So they are so నార్యమణులు సర్పం నుంచి భయపడ్డారు అని. అహం చోరేభ్యః అత్రస్యం. సేమ్ అత్రస్యం ఇవన్నీ కూడా భయం అనే. అహం చోరేభ్యః, నేను దొంగల నుంచి. చోరః, చోరాత్ పంచమి ఏకవచనం, చోరేభ్యః పంచమి బహువచనం. ఓకే, ఇక్కడ త్రస్యన్ కిను అత్రస్యన్ కి తేడా ఏం లేదా అండి? త్రస్యన్ ఎక్కడుంది? త్రస్యన్ అని అత్రస్యన్ ఉంది కదా. అత్రస్యన్ అంటే భూతకాలం అండి, బహువచనం. సో ఇక్కడ గజాహ, ఓకే, నార్యః అని ఉంది కాబట్టి బహువచనం, కాబట్టి దానికి సంబంధించి బహువచనంలోని క్రియాపదం రావాలి. అత్రస్యన్. అత్రస్యం అంటే అహం అత్రస్యం. సో ఎలా అయితే అహం పఠామి అంటున్నామో అలాగే భూతకాలంలో అహం అత్రస్యం అనాలి. ఓకే, సో మీకు ఆ టేబుల్స్ అన్ని కూడా మీరు భూతకాలం చూస్తే కనుక మీకు ఇవన్నీ కూడా మీకు అర్థం అవుతాయి. సో ఆ టేబుల్స్ నేర్చుకోవడం, ఒకవేళ టైం ఉంటే విల్ డూ ద రివిజన్ ఆఫ్ దోస్ టేబుల్స్. ఓకే, దెన్ ఇట్ విల్ బి వెరీ క్లియర్ టు యు. మేడం एक సందేహः మహోదయ, అత్రస్యం అనేది మామూలుగా బహువచనానికి వాడతారండి, అది ఈవెన్ ఏకవచనానికి కూడా వాడచ్చా? అత్రస్యత్, క్షమితం, అత్రస్యత్. అపఠత్ లాగా, అపఠత్ లాగా అత్రస్యత్, అలాగే అపఠన్ లాగా అత్రస్యన్ బహువచనం. ఓకే, ధన్యవాదాలు మహోదయ, ధన్యవాదాలు. And then so that is the how many conditions I told you. One is the separation, one is the fear, the other is, the third one is because also I told you, and the fourth one is when something is before or after. So if it something is before that, then also you use panchami, like Bharatah Lakshmanat Purvaha. That is, Bharata was born before Lakshmanaha. Okay, so that is when Bharataha is born before Lakshmanaha. Bharatudu Lakshmana kante mundara puttadu అని చెప్పాలి. అంటే భరతుడి కంటే అంటున్నాం, భరతుడి కంటే అంటున్నాం, more than actually you can say it, or before that. Okay, so before that అంటే ముందర అంటున్నాం కాబట్టి భారతః లక్ష్మణాత్ పూర్వః, లక్ష్మణః శత్రుఘ్నాత్ పూర్వః, శత్రుఘ్నుడి కంటే ముందర. బిఫోర్ శత్రుఘ్నః లక్ష్మణ వాస్ బోర్న్. And when you use paraha, paraha means after also, then after what, that will also come in the panchami, like Vaishakha Chaitrat paraha. So Vaishakha masam comes after the Chaitra masaha. So Chaitra masam taravata Vaishakha masam kabatti Vaishakha Chaitrat paraha అని చెప్పారు. అలాగే భీమః యుధిష్ఠిరాత్ పరః. సో భీముడు యుధిష్ఠిరుడి కంటే తర్వాత అని అర్థం. ఓకే, సో పరః తర్వాత, పూర్వః బిఫోర్. అండ్ దెన్ when you are using that this thing is better than something, ఇది దానికంటే కూడా మంచిది అని చెప్పాలి అన్నప్పుడు అప్పుడు కూడా దేనికంటే మంచిది, బెటర్ దాన్ వాట్, అది పంచమి విభక్తిలో వస్తుంది. లైక్ ఆమ్రఫలం దాడిమాత్ శ్రేష్టం. సో ఆమ్రఫలం, మ్యాంగో ఈస్ superior than the pomegranate. So superior than what? Than pomegranate. So that word will come in the panchami. And then Mahabharatam Ramayanat Vistrutam. So Mahabharatam is bigger in volume than the Ramayana. So it is bigger in than what? Than Ramayana. So Ramayanat విస్తృతం, రామాయణం కంటే కూడా చాలా విస్తృతమైనటువంటిది మహాభారతం అని చెప్పడం. కాళిదాసః భవభూతేః శ్రేష్టః. So actually Kalidasah is, all of you know, he is a Kavi, a Mahakavi, and then Bhavabhutihi is also another Kavi. So Bhavabhutehe is the Panchami Vibhakti of that Bhavabhutihi. If you have learned Hari Shabdam, then you will know that Panchami for Hari is Harehe. In the same way, Bhavabhutihi
bhavabhutehe. That is the panchami for the bhavabhuti shabdam. Okay, so Kalidasaha is better than bhavabhutihi. That is what he is saying. Kalidasudu bhavabhutudu kante kuda shreshthamainatuvanti vaadu ani cheppadam. So in that case also it will be panchami vibhakti. Okay, and then Panchami Vibhakti Rupani. You will see now the Panchami Vibhakti Rupani. So Pullingam Akaranta, if you take Rama Shabdam, it is Ramat and then Ramabhyam Dvivachanam. And here it is not given in the lesson, but 11th chapter it will be given, all of them. And Ramabhyaha is the Bahuvachanam. And then Hari Shabdam, Ikaranta Hari Shabdam, Harehe Panchami Vibhakti, Haribhyaha is Bahuvachanam. Haribhyam is the Dvivachanam and Haribhyaha is the Bahuvachanam. And then Ukaranta Bhanu Shabdam. Actually, it is Guru Shabdam which is given in the 11th chapter, but here it is given Bhanu Shabdam. Both are same only. So there it is Guroha, Gurubhyaha, and then it is Bhanoha, Bhanubhyaha, and Rukaranta Pitru Shabdaha. Pitru Shabdaha is also there in the 11th chapter. So that is Pituhu and then Pitrubhyaha is the Bahuvachanam. Napunsikalingam, it's the same like Pullingam, like if you compare Ramat, Ramebhyaha, Vanat, Vanebhyaha, and Dadihi, Ikaranta, Napunsikalingam Shabdam, but it will be little different from Harehe, it will not be like that. Dadnaha, Dadibhyaha, and Ukaranta Bhanu Shabdam for Pullingam, and for Napunsikalingam Madhu Shabdam. So it will be Madhunaha, Madhubhyaha. And then Strilingam, if you look at Rama Shabdam, Ramayaha, Ramabhyaha, and Mati Shabdam, Matehe, Matibhya. So it is, if you compare, it will be same like Hari Shabdam. Okay, Harehe, Haribhyaha, Matehe, Matibhyaha. So, and then Lekhani, in the 11th chapter, it is given as Gauri Shabdam. So Gauri, Gauryaha, here it is Lekhani, Lekhanyaha, and Lekhanibhyaha. Ukaranta Dhenu Shabdam, and it is Dhenvaha, Dhenubhyaha, and Rukaranta Matru Shabdaha, which is Matuhu and Matrubhyaha. Panchami for that. Okay. And then Sarvanama Shabdaha, Dakaranta Tad Shabdam, Tasmat. So Tasmat word, you would have heard it in many slokas. I think it usually comes in the beginning. Tasmat Karunya. I think it comes in Aditya Hridayam, I think. Yeah. Okay. So many Janata. So it comes in many places. So Tasmat you would have heard. So Tasmat means from that. Akkad Ninchi. So it is used in varied sense. So that is main meaning is from there. From Akkad Ninchi anartham. Tasmat. So Saha for Tad Dakaranta Shabdam. Tasmat is Ekavachanam. Tebhyaha is Bahuvachanam, and Etasmat Etebhyaha Kasmat Kim Kaha, which is the Pullinga Prashnadaka Shabdaha, from that Kasmat. So you can ask the question Parnam Kasmat Patati, Vrikshat Patati. Okay, so Kutaha you would have learned in 10 days Shibram. Parnam Kutaha Patati, Parnam Vrikshataha Patati. But actually the question can be Kasmat Patati, Vrikshat Patati. If it is Bahuvachanam, you will ask Kebhyaha Phalani Patanti. Okay. So Vrikshat, Vriksha, Vrikshebhyaha Phalani Patanti. Okay. From trees, the fruits have fallen. So when the question is Ekavachanam Kasmat, when it is Bahuvachanam, it is Kebhyaha. The same way Napunsilingam is same only. Tasmat Tebhyaha, Etasmat Etebhyaha, Kasmat Kebhyaha. Strilingam, if you see it, Tasyaha. And then
tabhyah, and then etasyaah etabhyah kasyah kabhyah, and then dakaranta trilingaka asmat shabdah, mat and asmat. Okay, mat means from me, mat ante na nunchi anarthamu, asmat ante aham kabatti మత్ అంటే నా నుంచి అని అర్థం. అలాగే బహువచనంలో అస్మత్ ఫ్రమ్ అజ్ మన నుంచి అని అర్థం. దకారాంత త్రిలింగక యుష్మత్ శబ్ద, యుష్మత్ అంటే యు అనే మీనింగ్ వస్తుంది కాబట్టి త్వత్ అంటే ఫ్రమ్ యు, యుష్మత్ అంటే ఫ్రమ్ ఆల్ ఆఫ్ యు బహువచనం. ఓకే, సో మీ అందరి నుంచి యుష్మత్ అంటే, త్వత్ అంటే నీ నుంచి అని అర్థం, సింగులర్ ఏకవచనం. ఓకే, ఎనీ డౌట్స్? only thing अभ्यासं करणीयं महोदय, अभ्यासम् एव करणीयम्. अभ्यासेन सम्यक् अवगतं. सम्यक् महोदय, सम्यक् वदति महोदय. Okay, so next part is taha. Taha is from, that is as I told you, vrikshat you can use, or vrikshataha you can use, balaha you can use, or balat you can use. Okay, actually it is shalatah or shalayah you can use, and then shakayah phalam patitam. So shakayah is from the branch. Shaka means branch. So komma nunchi phalam padindi ani. So shakataha you can use like that. Bhaktena devyah varam praptah. So devi taha. Okay, devi devyah, that is ekavachanam. Devi taha you can use. And then Saraswati, Saraswatyaha, that is Pustakam Svikrit. Saha Saraswatyaha Pustakam Svikritvan. So from Saraswati, he took the book. Saraswati nunchi atanu పుస్తకాన్ని స్వీకరించాడు. సో సరస్వతి తహ అని కూడా వాడచ్చు. ఓకే, తహ అన్న కూడా ఫ్రమ్ కదండి అండి? తహ అన్న కూడా ఫ్రమ్ కదా? ఫ్రమ్. But as far as I know, you can only use it in the singular way, like balakataha or balikataha, vrikshataha. You can't say balikahataha. That is wrong. So bahuvachanalla dvivachanalla ledu, only ekavachanalla మాత్రమే ఇంతవరకు నేను చూసినంత వరకు. So exact rule ento even I don't know, but I have seen the usage only in ekavachanam. Okay, so ekavachanalla మాత్రమే దాని ప్రయోగాన్ని చూసాను, substitute for panchami vibhakti. Okay, right? So we'll proceed further. Prahelika. So apado duragami cha saksharo na cha panditah amukah sputa vakta cha yo janati sa panditah. So punah ekavaram. अपदो दूरगामी च साक्षरो न च पंडितः अमुखः स्फुट वक्ता च यो जानाति स पंडितः. So here there are certain what do you say, padavibhaga. So apadaha, apado is apadaha, duragami cha saksharaha न च पंडितः अमुखः स्फुट वक्ता च यह जानाति सह पंडितः. Okay, so अपदः दूरगामी च, that means अपदः, a thing which does not have any feet. కాళ్ళు లేవు, it has no feet, but दूरगामी च, it goes very far. It has no feet but it goes very far. దానికి కాళ్ళు లేవు కానీ చాలా దూరం వెళ్తుంది. అలాగే స అక్షరః, స అక్షరః means it is with letters. స అక్షరః న చ పండితః. So it has letters but it is not a scholar. దాంట్లో అక్షరాలు ఉన్నాయి కానీ అది పండితుడు కాదు. ఓకే, అలాగే అముఖః
Sputavaktaha. So it is amukha, it has no mouth. Amukha means no mouth. ముఖం లేదు, నోరు లేదు, కానీ స్ఫుటవక్తాహ అంటే అది చాలా విషయాలు మనకి తెలియజేస్తుంది, అంటే చాలా విషయాలు చెప్తుంది అని. యహ జానాతి సహ పండిత, ఎవరైతే ఈ ప్రహేళిక యొక్క జవాబు తెలుస్తుందో వాళ్ళు పండితులు అని అర్థం. సో మొత్తంగా చెప్పాలంటే it does not have feet but it goes very far. It has many letters but it is not a scholar. It has no mouth but it can tell so many things. So the one who knows what is it is a real scholar. So ikkada చరవాణివా Mahodaya, చరవాణివా Charavani nastu. Charavani doesn't go anywhere, Mahodaya. లెటర్ ఏమోనండి, You're పోస్ట్ కార్డ్ thinking, అండి. Mahodaya, you're thinking in the right direction, but little bit go maybe 10, 15, 20 years back. It was there, not in use. లెటర్ రేడియో No, radio Akashvani. doesn't go anywhere. Radio is at one place. తోకలేని పిట్ట Same. తోకలేని పిట్ట 90 ఆమడలు పోయింది అంటారు. అదే same. లెటర్ ఇట్స్ ఎ లెటర్. సో ఇక్కడ ఏంటంటే అపదో దూరగామి అంటే పాదాలు లేకపోయినా చాలా దూరం వెళ్తుంది. స అక్షర అంటే అక్షరాలు ఉన్నాయి కానీ పండితుడు కాదు, అదంతా అదిగా ఏమి చెప్పలేదు, దాంట్లో ఎవరో రాస్తేనే అది పండితుడు అవుతుంది, అంటే పండితుడు కాదని అర్థం. అముఖ స్ఫుటవక్తాహ అంటే ముఖం లేదు కానీ దానిలో రాసిన విషయాలు మనకి చాలా చాలా తెలుస్తాయి, అది మనకి తెలియజేస్తుంది. యహ జానాతి సహ పండిత అంటే ఎవరైతే ఈ ప్రహేళిక యొక్క జవాబు తెలుస్తో వాళ్ళు పండితులు అని. సో అది ఉత్తరం, ఏదైతే మనం పోస్ట్ కార్డ్ అనేది వరకు అనేవాళ్ళం అది. సో ఆ ఉత్తరం ఎలా అంటే దానికి కాళ్ళు లేవు కానీ చాలా దూరం వెళ్తుంది, అలాగే దానిలో అక్షరాలు ఉంటాయి కానీ అది పండితురాలు కాదు, అలాగే ముఖం లేదు కానీ చాలా విషయాలు చెప్తుంది, అంతే. ఓకే, ఇస్ ఇట్ రైట్? ప్రహేళిక. నెక్స్ట్. సో సంగ్రాహ్య విషయ పార్వతీదేవి గురించి ఇది. సో ఆల్ ఆఫ్ యూ నో దిస్, ఐ థింక్ దిస్ శ్లోకం. సో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓకే, పునః ఏకవారం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓకే, నమః అస్తు తే, లాస్ట్ వర్డ్స్ ఓన్లీ there are padacheda, otherwise all of them are samasta padas. They are one word only, anni kuda okka padale, only chivarlo namostu te అని ఉంది అక్కడ, అది నమః అస్తు తే అని అర్థం. ఓకే, సో ఇక్కడ సో all of them సర్వమంగళ మాంగళ్యే. సో that is, can anybody tell what is సర్వమంగళ మాంగళ్యే? Which vibhakti it is? ఏ విభక్తి? సప్తమి మేము, సప్తమి, చతుర్థి విభక్తి, సప్తమి. నమోస్తుతే. ఓ నో, సర్వమంగళ మాంగళ్యే యకారం వేస్తాం. ఓకే, మీరు ఓకే, నేను మీకు ఒక క్లూ ఇస్తా. దేవి అన్న పదం ఉంది, సో అది యాక్చువల్లీ దేవి. సో దేవి అని ఎప్పుడు వస్తుంది? సంబోధన ప్రథమ విభక్తి. సమ్యక్, ఉత్తమం. ఓకే, సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ సంబోధన ప్రథమ విభక్తి ఓన్లీ. ఓకే, సో సర్వమంగళ మాంగళ్యే అన్నది కూడా అది కూడా సంబోధన. శివ శివే, ఓకే, శివే అన్నది కూడా సంబోధన. సీతా సీతే లాగానే శివ శివే, అలాగే సర్వ మంగళ మాంగళ్య అది. సో మాంగళ్యే అన్నది కూడా సంబోధన, అలాగే సర్వార్థ సాధిక సాధికే సంబోధన, శరణ్య శరణ్యే సంబోధన, త్రయంబక త్రయంబకే అన్నది కూడా సంబోధన, దేవి అది కూడా దేవి సంబోధన, నారాయణీ అది కూడా నారాయణి అవంగానే సంబోధన, నమః అస్తు తే. సో all these whatever are, these are all సంబోధన, అన్ని కూడా సంబోధించి మనం
ఆవిడకి నమస్కరిస్తున్నాయి. ఏమనంటే సర్వమంగళ మాంగళ్యే అంటే యు ఆర్ లైక్ యు ఆర్ గుడ్ ఓమెన్ ఫర్ ఆల్ ద అకేషన్స్. మీరు అంటే ఆ దేవత పార్వతీదేవి అన్నిట్లోనూ మంగళ ప్రదాయకమైనది, మంగళం చేకూర్చేటటువంటి అమ్మవారు ఆవిడ. శివే అంటే శివ అని అర్థం. శివ అంటే కూడా ఆస్పీషియస్ అనే అర్థం ఇక్కడ. సో మంచి జరిపేటటువంటిది. సర్వార్థ సాధికే, సర్వార్థ సాధిక అంటే అన్ని పనులను మనం ఏ పనులు అయితే తలపెడతామో అవన్నీ సాధించడానికి మనకి తోడ్పడేటటువంటిది. ద వన్ హూ హెల్ప్స్ అస్ in achieving whatever work we undertake. Okay, so that is sarvardha sadhike. And then sharanye, sharanya means who gives refuge to everybody, who gives shelter to everybody, who protects everybody. అందరికీ శరణ్యం ఇచ్చేటటువంటి అమ్మవారు, అందరినీ రక్షించేటటువంటి అమ్మవారు. అలాగే దేవి త్రయంబకే, త్రయంబకే అంటే త్రయంబకం అంటే ముగ్గురు అమ్మవార్లు అని అర్థం. ఓకే, సో త్రయంబకే అంటే ఆవిడే ముగ్గురు అమ్మవార్లు. షీ ఈస్ ద వన్ హూ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ఆల్ ద 3 గాడెసెస్. ఓకే, అండ్ దెన్ దేవి, దేవి ఈస్ డివైన్ పవర్ అంటే ఒక దైవత్వం ఉన్నటువంటి అమ్మవారు. అలాగే నారాయణి అంటే యూ కెన్ టేక్ ఇట్ ఎస్ ద వైఫ్ ఆఫ్ నారాయణ. ఓకే, అంటే నారాయణుడి యొక్క భార్య ఎవరైతే ఉందో ఆమె నారాయణి అని తీసుకోవచ్చు. సో హియర్ ఈస్ సేయింగ్ శివాస్ కాన్సర్ట్, దట్ ఈస్ శివాస్ వైఫ్. నారాయణుని శరీరం నుండి అని ఇచ్చారు. యా, సో ఓకే, అండ్ దెన్ నమోస్తుతే, నమః అస్తు తే. ఓకే, సో ఐ ప్రే టు యు. తే అంటే ఇక్కడ యాక్చువల్లీ యుష్మత్ శబ్దంలో చతుర్థి విభక్తి వస్తుంది. తేలో మీరు చూస్తే కనుక తుభ్యం తే అని వస్తుంది. సో నమః అని వచ్చినప్పుడు we have studied that to whomever you are praying, that will come in the chaturthi. So that is te is chaturthi, tubhyam. Okay. And then next one, annapurne sadapurne shankara prana vallabhe jnana vairagya siddhyartham bhiksham dehi cha parvati. Okay, so here also annapurna, annapurne sambodhana, sadapurna, that is sadapurne sambodhana, shankara prana vallabha is prana vallabhe, and then jnana vairagya siddhyartham. Wherever this siddhyartham it is coming like that, that is chaturthi vibhakti. Okay, that is for attaining that, adi dani kosamu anartham. And bhiksham dehi cha parvati, bhiksham dehi means give me all these things anartham. Bhiksha ante not the real bhiksha which we know. Okay, so this is bhiksham dehi cha parvati, so give me these things. And dehi is the kriya padam. Okay, for dadati this is what do you say, prerana, what we have learned. Okay, prerana or agnya which you have learned in that madhyama purusha ekavachanam dehi for dadati. Okay, so dehi ante ivvu అని అడుగుతున్నాడు. ఏమని? చ పార్వతి, పార్వతి అన్నా కూడా ఇక్కడ సంబోధన విభక్తి. సో ఇక్కడ అన్నపూర్ణ, అన్నపూర్ణ మీన్స్ the one who gives food. Okay, so annapurne sadapurne, sadapurna means the one who is always full with everything. Okay, ఎవరైతే సంపూర్ణంగా ఉంటారో, పూర్ణంగా ఉన్నదో ఆవిడే. సో సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే అంటే ఆ శంకరుడికి చాలా ప్రీతికరమైనటువంటి భార్య ఆవిడే పార్వతీదేవి. అలాగే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, సో జ్ఞానము, ఆ జ్ఞానం నుంచి వచ్చేటటువంటి వైరాగ్యం, ఈ రెండు సిద్ధించడానికి. సో జ్ఞానం, జ్ఞానం మీన్స్ నాలెడ్జ్, and vairagyam, that is what do you say, renunciation from that what do you say, the knowledge. So for this, for attaining these two, he is asking Parvati Devi to give them as the bhiksha. Okay, so ivi siddhinchadam kosamani
నాకు ఆ భిక్షని ఇమ్మని అడుగుతున్నాడు పార్వతీదేవి. ఓకే, రైట్. సమ్యక్. एक संदेहम् अस्ति महोदय. మహోదయ మహోదయ, ఇక్కడ కూడా అన్నపూర్ణ అనే పదానికి సంబోధన అన్నపూర్ణ మహోదయ. అన్నపూర్ణే అన్నది సంబోధన, అన్నపూర్ణ అన్నది మీకు ప్రథమ ఏకవచనం. అన్నపూర్ణ ప్రథమ ఏకవచనం, దానికి సంబోధన అన్నపూర్ణే. పూర్ణే మీరు ఒకటే పెట్టుకోవాలి. సీత అన్నది ప్రథమ ఏకవచనం అయితే సీతే అన్నది సంబోధన. సో స్త్రీలింగంలో మీకు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీకు మిగతా శ్లోకాల్లో కూడా చాలా చోట్ల వచ్చింది, అక్కడ మెన్షన్ చేస్తాను. సరస్వతి అన్నప్పుడు సరస్వతి. సో పార్వతి అంటే అది ప్రథమ ఏకవచనంలో వస్తుంది. మీకు సంబోధన రాగానే అది గౌరీ అని ఈకారం ఉంటే గౌరీ, హ్రస్వ ఈకారం అవుతుంది. అలాగే సరస్వతి దాంట్లో కూడా అదే అయింది మీకు. సరస్వతి నమస్తుభ్యం వరదే వరదే వరదా వరదే అయింది అక్కడ. అలాగే ఓకే. సో దీస్ ఆర్ ఆల్ సంబోధన ఎక్సెప్ట్ ద జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. మనకి ఇది దీనిలో కూడా వస్తుంది. మన సంకల్పం చెప్పుకునేటప్పుడు కూడా చాలా చోట్ల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం అని వస్తుంది. సో అంటే దానికోసం అని, ఫార్ దాట్, ఫర్ అటైనింగ్ దట్, అది సంపాదించడం కోసము అని అర్థం. ఓకే, సో ఇస్ ఇట్ క్లియర్? అవగతం వా? So now you are coming to that part only. Kimartham. So kimartham. So this is after your story and Samskrita Vangmaya Parchaya. After that there is Samskrita Vyavaharaha. So Samskrita Vyavaharaha lo intavaraku saptakakaranlo manam kodi నేర్చుకున్నాము. We have done some of the saptakakaras, right? You have learned in the 10 days Shibra the saptakakara. There are 7 question words. Okay, as prashnardhaka shabdaha, sapta prashnardhaka shabdaha santi. So some of them we have learned, that is, and this is another one, kimartham, that is why. So when you have to ask why you are doing this, why you are not studying, why you are not by hearting the tables, then you have to ask kimartham na patanti. Okay, kimartham na karoti. So saha kimartham vidyalayam gacchati. For what purpose he has gone to the school? దేనికోసమని స్కూల్కి వెళ్ళాడు అంటే పఠనార్థం. సో ఇక్కడ పఠనార్థం అని వచ్చినప్పుడు చదువుకోవడానికి, ఫార్ స్టడీయింగ్ అంటే ఓకే, సో దట్ ఈస్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ చతుర్థి విభక్తి. పఠనార్థం, పఠనాయ. ఓకే, సో ఫార్ స్టడీయింగ్ అని అర్థం. And then sa kimartham yogasanam karoti. Why she is doing yogasanam? ఆమె ఎందుకు యోగాసనం చేస్తోందంటే ఆరోగ్యార్థం. ఓకే, ఆరోగ్యాయ, that is chaturthi also you can use. ఆరోగ్యార్థం, ఆరోగ్యాయ. And then వెంకటేశః కిమర్థం విదేశం గచ్చతి. Why Venkatesha has gone to or going to the foreign country? For pravasartham. Okay, pravasartham, to stay there, to stay in the foreign country there. And then gruhastha kimartham dhanam karoti. Why he is donating or he is doing charity? Santoshardham, santoshaya, santoshartham. Okay, for happiness anartham. That is kimartham. So you have so many. Sampadanardham, kridanardham. I think we have done this in the 10 days Shibram also we have done, right? Bubuksha nivaranardham. Bubuksha nivaranardham. Samyak Mahadaya. Kreenardham, like that. Okay, to buy or to read. Pathanardham, lekhanardham. So all these can be used in this kimartham, chaturthi sense. Okay, and then kutra. Kutra is where. All of you, I think this is one of the first lessons in the 10 days Shiva. Atra, tatra, kutra, all this. Kutra is where, place, denoting. So Dineshah kutra gacchati. Where did Dinesha go? He went to the school. Dinesha Vaidyalayam gacchati. That is Vaidyalayam Dvitiya Vibhakti. Okay, so this you have to be very careful when you are answering
For kutra, this can either come in the dvitiya vibhakti or chaturthi. Manam last lesson chadukunnam gramaya gacchati or gramam gacchati. It can come, both of them can come. So, Mahodaya? చెప్పారు రెండు ఒకటే అని చెప్పారు రెండు వాడచ్చు అని చెప్పారు. ఒకటే రెండు వాడచ్చు. మీనింగ్ ఒకటే. మీనింగ్ ఒకటే. ఓకే. సో వైద్యాలయం గచ్చతి ఆర్ వైద్యాలయాయ గచ్చతి. బట్ మోస్ట్ కామన్ గా మనం వాడేది వైద్యాలయం ద్వితీయ విభక్తే మనం వాడతాం ఎక్కువ. ఓకే. సో సమ్ టైమ్స్ పీపుల్ మైట్ గెట్ కన్ఫ్యూజ్డ్ వెన్ యూ యూజ్ చతుర్థి. సో బెటర్ యూజ్ ఓన్లీ ద్వితీయ వెన్ యూఆర్ యూజింగ్ వృకుత్ర. Ramanah kutra vasati. So when you are using gachati, agachati, all these will take the dvitiya vibhakti. Okay. But when you are using vasati, where he is staying, then that place will be in the saptami vibhakti. Ekkada untunnadu ante నగరంలో ఉంటున్నాడు, గ్రామంలో ఉంటున్నాడు, లేకపోతే ఇంట్లో ఉంటున్నాడు, అయితే హైదరాబాదులో ఉంటున్నాడు అంటున్నాం కాబట్టి అది సప్తమి విభక్తి వస్తుంది. అందుకని కాశ్యాం వసతి, కాశీ కాశ్యాం. యూ విల్ లెర్న్ ఇన్ సప్తమి విభక్తి ఇన్ ద ఐ థింక్ లాస్ట్ చాప్టర్ 10th చాప్టర్ యూ విల్ లెర్న్ కాశీ కాశ్యాం వసతి. వేద కుత్ర అస్తి. వేర్ ఇస్ వేద? దట్ ఈస్ పూజా గృహే అస్తి. పూజా గృహం గృహే ఇస్ ద సప్తమి విభక్తి. అండ్ దెన్ Rajendra kutra karyam karoti. Where is Rajendra working? Rajendra vatikayam. Vatikayam karyam karoti. Okay. So Vatika, maybe it can be a place, name of a place, or it can be name of somebody's house, anything. So Vatikayam karyam karoti. So that is Strilinga padam like Rama. Ramayam, Vatika, Vatikayam. This is Saptami Vibhakti. Okay. So, and then Kutaha. Kutaha is from where. Okay. So, Savitri Kutaha Agatavati. The Savitri Kundapurataha. Kundapuraha. That is the name of a place. Kundapurataha Agachati or Agatavati. Raghavaha Ghatim Kutaha Anayati. From where did he bring the watch? ఎక్కడి నుంచి ఆ గడియారం తీసుకొచ్చాడంటే విదేశతః. You can either use విదేశాత్ or విదేశతః. మహోదయ కుత్ర కుతః భేదం కిం భేదమస్తి? కుత్ర ఇత్యుక్తే where he is. Where only. Kutah from where? From where? From where? That is Panchami. That's what is the indication. Kutah from where, which will take the Panchami Vibhakti as the answer. Kutra will take the Dvitiya in some cases and Saptami in some cases. Okay. So that is the thing. And then Sa Bhojanam Kutaha Anayati. From where did he bring the food? Gruhataha. Gruham. Gruhataha. Okay. And then Saha Japamalam Kutaha Anitavan. From where did he get the Japamala? Japamala you all know. From with the help of you do the Japam. Okay. And then that is Kashi Taha. From Kashi. So Kashi Taha you can use, or you can use Kashyaha. Okay. Gaurya. Okay. Kashyaha. Okay. కాశీతః సప్తమి. కాశీతః పంచమి మహోదయ. పంచమి. ఫ్రమ్ కుతః అన్నాం కదా, సో పంచమి. కాశ్యాహ అని కూడా పంచమి వాడచ్చు. सम्यक् अवगतं महोदय. अवगतं महोदय? सम्यक् अवगतं. कुत्र प्रश्न आन्सर् अस्ति, आन्सर् द्वितीय आन्सर् एवं मर्चिपोयानु. उत्तरं महोदय. उत्तरं द्वितीय सप्तमी मध्ये अस्ति.
कुतः उत्तरं पञ्चमी पञ्चमीविभक्ति अस्ति? पञ्चमी सम्यक् महोदय, उत्तमं वदति महोदय। यत्र गच्छति आगच्छति प्रश्ने तत्र द्वितीयविभक्ति अस्ति, यत्र वसति आगच्छति तत्र सप्तमी भवति महोदय। अवगतं महोदय? कुत्र वसति इति सप्तमी। మళ్ళీ ఒక్కసారి చెప్పండి మేడం ఇది. ఏంటంటే సత్యనారాయణ గారు మళ్ళీ చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పింది మళ్ళీ ఒక్కసారి చెప్పండి. ఏం లేదండి, మీకు ఎక్కడైతే కుత్ర అన్న ప్రశ్న వస్తుందో అక్కడ కనుక గచ్చతి అంటే వెళ్ళాడు, వచ్చాడు ఇలాంటివి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడో అది ద్వితీయ విభక్తిలో వస్తుంది. విద్యాలయం గచ్చతి, శాలాం గచ్చతి, మందిరం గచ్చతి అట్లా ద్వితీయలో వస్తుంది. ఎక్కడ ఉంటున్నాడో కుత్ర వసతి అని ఉంటే గనక అప్పుడు అక్కడ సప్తమి వస్తుంది. అప్పుడు హైదరాబాద్ నగరే వసతి, కూకట్పల్లి మధ్య వసతి, లేకపోతే చెన్నై మధ్య వసతి, లేకపోతే అరణ్యే వసతి, వనే వసతి అలా రావాలి. అది సప్తమి వస్తుంది. అండ్ ఇంకో కండిషన్ మీకు తెలుసు, ఆల్రెడీ వీ హావ్ డన్. అది వసతి, అది తిష్టతి వస్తే డెఫినెట్లీ ద్వితీయ విభక్తి ఓన్లీ. ఓకే, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ అది. అది తిష్టతి, అది వసతి వస్తే ద్వితీయ విభక్తి వస్తుంది. రైట్? సమ్యక్. నా Okay, Subhashitam. Last page, Subhashitam. Upakarishu yaha sadhuhu sadhutve tasya ko gunaha. And then apakarishu yaha sadhuhu saha sadhuriti kirtitaha. Upakarishu yaha sadhuhu साधुत्वे तस्य को गुणः अपकारीषु यः साधुः स साधुरिति कीर्तितः. Okay, so if you see it, उपकारीषु यः साधुः साधुत्वे तस्य कः गुणः अपकारीषु यः साधुः सः साधुः इति कीर्तितः. Okay. So I think all of you can understand what is the meaning of it, because ee subhashitam manaki telugulo chaala chaala prasiddhi chendindi. Okay, so ardham entante upakarishu yaha sadhuhu sadhutve tasya kaha gunaha ante ఎవరైతే మనకి ఉపకారం చేస్తారో వాళ్ళకి ఉపకారం చేయడం అన్నటువంటిది అది సామాన్యమైనటువంటిది, అందులో పెద్ద గొప్ప ఏమీ లేదు. సో if you are doing something good to somebody who has done a good to you, or you are expecting something good from him, then that is nothing exceptional. Okay, it is normal. It is not a great what do you say, great habit or great thing to be talked about. But apakarishu yaha sadhuhu, so the one who does good to the person who has done bad to you, okay, who is bad to you, but still in spite of that you have done good to him, saha sadhuhu iti kirtitaha. That is the goodness which is to be kirtitaha, that is to be actually appreciated, or which is to be told. Okay, so ఎవరైతే అపకారికి ఉపకారము చేస్తాడో వాడు చేసినటువంటి ఆ మంచి ఏదైతే ఉందో అది కీర్తింపదగినది అని అర్థం. సో ఇక్కడ ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయడం అనేది అది మంచి గుణమే, కానీ పెద్ద చెప్పుకోదగినటువంటి మంచి గుణం కాదు. ఎందుకంటే నాకు మంచి చేశాడు కాబట్టి నేను మంచి చేశాను, గివ్ అండ్ టేక్ అయిపోయింది. సో కానీ అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయడం అన్నటువంటిది ఏదైతే గుణం ఉందో ఆ మంచి గుణం అది కీర్తింపదగినది, దట్ ఈస్ టు బి అప్రిషియేటెడ్, ఆర్ దట్ ఈస్ టు బి
టాక్డ్ అబౌట్ అని, అది కీర్తి అంటే అర్థం. రైట్, సమ్యక్. ఇది అట్లీస్ట్ శ్రీరాముడు గురించి చెప్పినప్పుడు చెప్తారండి ఇదే విషయము. ఓకే. శ్రీరాముడి యొక్క క్వాలిటీస్ లో చెప్తారు ఇదొకటి. అందుకు చెప్తారు అంటే ఆయనకి ఈ క్షమాగుణం చాలా ఉంది. అపకారం చేసిన వాళ్ళని కూడా గుర్తించుకుని వాళ్ళకి ఇంత కించిత్ కూడా చెడు చేద్దామని అనుకోట, మనసులో కూడా భావన ఉండదు, కూడా రాదు, ఆ భావన ఉండదు. అవును, అది. సో అది సుభాషితం అండి. ఓకే, మహోదయ చెప్పండి. అపకారికి ఉపకారం నెపమెన్నక చేయవాడు సుమతి పద్యాల్లో ఉంది కదండి. ఉంది. విపరీతము చేయు కాదు వివరింపంగా అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి. సేమ్, ఎగ్జాక్ట్లీ సేమ్. సో అదేనండి, సేమ్ అదే సుభాషితం. మేడం, ఈ సుభాషితాలు గుర్తుంచుకోవాలి అండి, మన బైహార్ట్ చేయాల్సి వస్తుందా సుభాషితాలు? లేదా, బైహార్ట్ చేయక్కర్లేదండి. వాటి అర్థం తెలుసుకుని కొంచెం మీనింగ్, తాత్పర్యం తెలుసుకుంటే చాలు. అలానే బైహార్ట్ చేయొద్దు, ఆ తాత్పర్యం కూడా. సుభాషితం చూడంగానే అట్లీస్ట్ మీకు అర్థమైపోవాలి దీని అర్థం ఇది అని. ఓకే ఓకే ఓకే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూనే చెప్తానండి. దానికైతే జస్ట్ మీరు ఇలా ఇది చూడంగానే ఓకే ఇది నాకు తెలుసు దీని అర్థం తాత్పర్యం అని మీరు తాత్పర్యం మాత్రమే రాయాల్సి వస్తుంది, అక్కడ ఇంకేం రాయక్కర్లేదు. బట్ ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటే ముందర మీకు ఏదైతే మీ లెర్నింగ్ లో మీకు హెల్ప్ అవుతుంది. అది ఫర్దర్ లెర్నింగ్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే, తాత్పర్యం రాస్తే చాలు, ఇంకేం రాయక్కర్లేదండి. ధన్యవాదాలు. సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఎక్సర్సైజ్ చేద్దామండి మొత్తం, అండ్ హోంవర్క్ కూడా పెడతాను, ఆ హోంవర్క్ కూడా చేద్దాము. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి, లేకపోతే నెక్స్ట్ క్లాస్ ఫ్రైడే ఉంటుందండి. ఓకే, ఫ్రైడే సేమ్ టైం. ఇందులో ఎగ్జామ్ నెక్స్ట్ క్లాస్ కి ప్రిపేర్ అవ్వాల్సింది ఏమిటి మహోదయ? దీంట్లో అభ్యాసం ఉందండి. నేను ఇవాళ మొదటిసారి వస్తున్నాను, అందుకని నాకు తెలుసండి, నాకు అర్థమైంది, పర్వాలేదు. సో నెక్స్ట్ క్లాస్ లో ఏంటంటే దీంట్లో మీకు భాషాభ్యాసం తర్వాత అభ్యాసం అని ఉందండి. ఓకే, అంటే త్వా ప్రత్యంత లెప్ ప్రత్యంత చేశాం కదా, దాని తర్వాత ఒక అభ్యాసం ఉంది. అది మొత్తం మీరు ఒకసారి పాఠం చదివి అది చేసుకుని రావాలి. తర్వాత ఇక్కడ మీకు ఏదైతే మిలతికి ఏం రాయాలండి? మిలిత్వానండి. మీరు 10 days శిబిరానికి రాలేదా అండి పద్మావతి గారు? మొత్తం లేదండి, 4 days వచ్చాను. మీ దగ్గర కరపత్రం లేదా? కరపత్రం ఉందండి. ఉంటే అది ఒకసారి ప్రింట్ తీసుకుని చూడండి, దాంట్లో మొత్తం లిస్ట్ ఉందండి, కంప్లీట్ లిస్ట్ ఉంటుంది. ఓకే ఓకే, ఒకసారి చూడండి, అది మీకు అన్ని ఉంటాయి. నేను చెప్పకూడదని కాదు, మీ సౌలభ్యం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు, అందులో అన్ని ఉన్నాయి. ఓకే, అలాగే అలాగే అలాగే. సో తర్వాత మహోదయ మీకు ఈ కిమర్థం కుత్ర కుతః అని చేశాం కదా, దాని తర్వాత కూడా ఒక అభ్యాసం ఉందండి. ఓకే, అది చెయ్యాలి. తర్వాత లాస్ట్ పేజ్ లో ఈ పాఠం యొక్క లాస్ట్ లో ఒక అభ్యాసం ఉంది, అది కూడా చేస్తాం. సో ఇవన్నీ మీరు చేసి రెడీగా ఉంటే నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేయొచ్చు, ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. అలాగే వాట్సాప్ లో ఒక హోంవర్క్ పెడతానండి, అది కూడా మీరు చేయొచ్చు. వాట్సాప్ గ్రూప్ లో నేను చేరాలి. గ్రూప్ లో ఏం పెట్టక్కర్లేదు, మీరు హోంవర్క్ చేస్తే చాలు. అదే వాట్సాప్ గ్రూప్ లో నేను చేరలేదు. మీరు లేరా? ఓకే, మీరు ఇప్పుడు ఎలా వచ్చారు క్లాస్ కి? నాకు ఆయన ఆదురి ఏకే శర్మ మా బ్రదర్ ఇన్ లా పంపించారు. ఈయన మా బావగారు అండి. ఈయన ఎన్రోల్ అయ్యారా? పంపించారా మీరు ఆనంద్ కుమార్ గారికి? అవునండి. కాదు, నేను పంపించానండి. అంటే ఆయన మా బావగారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కాదు, మీరు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ పంపించారా లేదా మాకు?
పంపించలేదండి. పంపిస్తానండి. ఆయన చేత ఆయనకి పంపించండి, ఆనంద్ కుమార్ గారికి పంపించండి, ఆయన గ్రూప్ లో చేరుస్తారు. ఆ గ్రూప్ లో చేరిస్తే మీకు హోంవర్క్ వస్తుంది. ఆనంద్ కుమార్ గారి నంబర్ మా బ్రదర్ దగ్గర ఆయనకి తీసుకుంటాను. తెలుసండి, శర్మ గారికి తెలుసు. కరపత్రం మీద ఉందండి. కరపత్రం మీద కూడా ఉన్నట్టుంది, అది కూడా చూసుకోవచ్చు. అక్కడ దానికి ఐ విల్ హెల్ప్ హిమ్ అవుట్ అండి. కింద ఉందండి కరపత్రం మీద అదే ఆనంద్ కుమార్ అదే కరపత్రం కూడా నా దగ్గర లేదు. అన్ని ఆయన ఇస్తారండి మీకు. ప్రీవియస్ అలా. అయినటువంటి హోంవర్క్ అవన్నీ కూడా ఆయన దగ్గర తీసుకోండి. ఓకే, మొత్తం అంతా రైట్ అండి. హోంవర్క్ వాటి ఆన్సర్స్ అన్ని ఉన్నాయి దాంట్లో. ఓకే అండి, ధన్యవాదాలు. Sure. ధన్యవాదాలు. సో ఏం డౌట్స్ లేకపోతే మనం ఇవాళకి సెషన్ క్లోజ్ చేయొచ్చండి. ఏకతా మంత్రం చేయొచ్చు. ఓకే, ఒక్క నిమిషం, సర్వే ఒక్క భవంతు నిమిషం మాదే ఒక్క నిమిషం. స్క్రీన్ వస్తుందండి, ఒక్క నిమిషం. ఎవరో ఒక్కళ్ళే చదవండి. ఎవరు చదువుతారో చెప్పండి నాకు. ఓకే, కనిపిస్తుందండి స్క్రీన్? ఓకే, సో ఎవరు చదువుతారు? తప్పులు లేకుండా చదవాలండి, ప్రాక్టీస్ చేయాలి ఇది కూడా అని మీరు అందరికీ రిక్వెస్టే. ఎవరు చదువుతారు? అటెండ్ అయిన వాళ్ళు అయితే బెటర్ ఏమో నాకంటే. కొంచెం నేను ప్రాక్టీస్. చదువుతానండి. ఎవరంటే పద్మావతి గారు చదవండి. మాది అందరూ దయచేసి మ్యూట్ చేయండి ప్రస్తుతం, ఆవిడ చదివేంత వరకు. యం వైదికా మంత్ర దృశ పురాణాః ఇంద్రం యమం మాతరీశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీయకాలేతి చ సిక్ఖసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ధన్యవాదాలు అండి. ఇంకొంచెం ప్రాక్టీస్ చేయండి. ఒక్కసారి నేను చదువుతాను, మీరు వినండి అందరూను. యం వైదికా మంత్ర దృశ పురాణాః. ఒక్క నిమిషం, అందరు మ్యూట్ చేస్తారా దయచేసి? మ్యూట్ చేస్తే మీకు అర్థమవుతుంది నేను చదువుతున్నది, తప్పులు లేకుండా చదవచ్చు. పునః ఏకవారం. యం వైదికా మంత్ర దృశ పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వాన మాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్ ఇతి బౌద్ధ జైనాః సత్శ్రీయకాలేతి చ సిక్ఖసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ధన్యవాదः. శాంతి మంత్రం ప్రథమం హం గాయామి, అనంతరం సర్వే అనుగాయంతు. ఓం సర్వే భవంతు సుఖినః. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్.
భాగవే ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదः. శుక్రవాసరే పునర్మిలామः. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు మహోదయ. మేడం, ధన్యవాదం మహోదయ. ఏంటండి ధన్యవాదాలు. ఓకే మేడం. ప్రశ్న అడిగారు? ఏంటి అడిగారండి? నెక్స్ట్ వీక్ మళ్ళీ బుధవారం కూడా ఉందండి క్లాసు. లేదు లేదు, బుధవారం లేదండి. ఎహ నుంచి సోమవారం బుధవారం అంతే. సోమవారం శుక్రవారం, క్షమితం శుక్రవారం. బుధవారం అన్నానా? అవునా, బుధవారం. శుక్రవారం. ఓకే, శుక్రవాసరే పునర్మిలామः. ధన్యవాదాలు. 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 ధన్యవాదాలు.